హాయ్ గైస్. SSMB-29 వారణాసి మూవీ టైటిల్స్ వచ్చేసింది. అండ్ ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు నాకేం అర్థం కాలేదు. ఆ విజువల్స్ ఏంటి, కాన్సెప్ట్ ఏంటని. బట్ రాజమౌళి గారు ఏం ప్లాన్ చేశారో అర్థం కావట్లేదు. అండ్ ఈ టైటిల్స్లో కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. అండ్ ఫస్ట్ షాట్ వారణాసి చూపించారు. ఫైట్ వల్ సిఈ. సిఈ అంటే కామన్ ఎరా అని అర్థం. ఇప్పటి టైంలో నుండి వారణాసి ఎలా ఉందో అలా చూపించారు. అండ్ ఋషులందరూ ఏదో యజ్ఞం చేస్తున్నారు. అక్కడి నుంచి కరెక్ట్ టైం లైన్లో 2027 శాంభవి ఆస్ట్రాయిడ్ భూమి మీద పడ్డం చూడొచ్చు. అండ్ నెక్స్ట్ షాట్ రాస్ ఐషెల్ఫ్ అంటార్క్టికాని చూపించారు. అండ్ దాని మీద చాలామంది ఎక్కడైనా ట్రై చేస్తున్నారు. ఇది అంటార్క్టికాలోని పెద్ద ఐషెల్ఫ్. ఎంత సైజ్ ఉంటుందంటే ఒక కంట్రీ ఎంత సైజ్ ఉంటుంది. ఇదే గ్లాసర్ని డౌన్ చేసి చూపిస్తారు. అక్కడ ఒక షిప్ విరిగిపోయి ఉంటుంది. నాకు తెలిసే టైటానిక్ షిప్ అనుకున్నా, నా గెస్ అంతే. ఆఫ్రికా అంబోజల్ అడవి. అండ్ వెనకాల పారాషూట్తో ఎవరో దిగుతున్నారు. మేబీ మహేష్ బాబు గారు ఉండొచ్చు. అదే షాట్లో వెనకాల కిలిమాంజరో మౌంటైన్ కూడా చూడొచ్చు. నెక్స్ట్ వచ్చే నైట్ షాట్లో కూడా ఉంటుంది. ఆ హిప్పీస్ మంకీని అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. అక్కడ ఒక రోప్ పట్టుకొని మహేష్ బాబు గారు మేబీ ఆ మంకీని సేవ్ చేస్తున్నారు అనుకుంటా. ఉగ్రపతి కేవ్ వనాచర్ చూపిస్తారు. ఆ కేవ్లో చూసే అమ్మవారి పేరు చిన్న మస్తాదేవి. ఈవిడ సాక్షాత్తు పార్వతీదేవి గారి స్వరూపంలో ఒక రూపం. చుట్టూ ఉన్న మనుషులు అండ్ కుంభ మనుషుల్లో ఉన్నారు. పైనుండి ఒక అమ్మాయి కింద పడుతుంది. అది ఎవరో కాదు, మందాకిని. అండ్ పక్కన రుద్ర కూడా వేలాడుతుంటాడు. త్రేతాయుగ లంకానగరం 720 BC. ఏమనే షాట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హనుమంతుల వారి బలం, వానర సైన్యం, కుంభకర్ణుడు. రాజమౌళి గారి విజన్ క్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఇంకెంఎం కీరవాణి గారు బ్యాక్గ్రౌండ్ అదరగొట్టేశారు. అండ్ ఈరైన్ సీక్వెన్స్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. హనుమంతుల వారు యుద్ధం చేస్తున్నారు. ఆయన తోక మీద ఒక రథం వెళ్తుంది. అని నడుపుతున్న రుద్రానే. అండ్ పక్కనే కుంభాన్ని కూడా చూడొచ్చు. రాముడికి ఆపోజిట్గా ఉన్నది కుంభకర్ణుడు. అండ్ వానర సైన్యం మొత్తం శ్రీరాముడిని పైకి లేపుతున్నారు. రాముడు బాణంతో విల్లును వదులుతున్నాడు. పురాణాల ప్రకారం రాముడు తన బాణంతో కుంభకర్ణుని చేతులు కాళ్ళు కట్ చేస్తాడు. శ్రీరాముడుగా మహేష్ బాబు గారు ఎలా ఉంటారో చూడాలి. మణికర్ణిక ఘాట్. వారణాసి చూపించే ఆకాశం నుంచి గంగ నది మీద పడుతుంది. ఇంకా ఫైనల్గా మహేష్ బాబు గారు లుక్స్ అయితే పీక్స్ అసలు. ఎద్దు మీద త్రిశూలం పట్టుకున్నట్టు సాక్షాత్తు పరమేశ్వరుడు నది మీద వస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది. అండ్ కొంతమంది ఈ షార్ట్స్ అన్ని చూసి ఏఐని వాడారంటున్నారు. కానీ ఏఐని జస్ట్ రిఫరెన్స్ కోసం వాడారు. మా కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. అండ్ టేక్ కేర్. థ్యాంక్ యూ.